నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా పహల్గాం ఘటన తర్వాత ఇందిరాగాంధీ పేరు బాగా వినబడుతోంది. అంటే ఇందిరాగాంధీ గారికి ఆల్రెడీ చాలా పేర్లు ఉన్నాయి, ఉక్కు మహిళ అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఒకానొక సందర్భంలో దుర్గామాతతో కూడా పోల్చి అభివర్ణించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. అంటే ఎందుకని ఈ స్థాయిలో, అంటే ఇందిరాగాంధీ గారి కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎందుకని ఇంతలా బాగా పదే పదే గుర్తొస్తున్నారు? అంటే ఏ విషయాన్నైనా ఆవిడ డీల్ చేసేటువంటి విధానం ఎటువంటి ససభిషలు లేకుండా టార్గెట్ ఓరియంటెడ్గా దూసుకుని వెళ్ళిపోతుంది అనేది ఆవిడకి ఉన్నటువంటి ఒక ఇమేజ్. అంటే ఆవిడ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆవిడ ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తాను వెళ్ళాలి అనేటువంటి మూడ్లో ఆవిడ ఎప్పుడూ కనిపించలేదు. అంటే తాను తన దేశ ప్రజలు అన్నట్ట లేదు, తన ఐడియాలజీ తనకు అనిపించినటువంటిది లేదు, తను ప్రయోజనాత్మకంగా ఉంటుంది అనుకున్న పద్ధతిలోనే వెళ్ళేది ఆవిడ. ఆ విషయంలో ఒక డెసిషన్ వచ్చేసిన తర్వాత ఆవిడ డీవియేట్ అయ్యేది కాదు. అంటే దానికి అద్భుతమైన ఉదాహరణ ఆవిడ జీవితాన్ని బలిగొన్నటువంటి ఇదే ఉంది. అంటే ఆవిడ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో భింద్రన్వాలేని చంపడం కోసం స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని నడిపించింది ఆవిడ. ఆ నడిపించిన ఫలితం ఆవిడ జీవితాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భం వస్తుంది అనే విషయం ఆవిడకి తెలుసు, అయినప్పటికీ అలా వెళ్ళిపోయింది. అలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఆవిడ అంటే ఎటువంటి అంటే తటపటాయించడం లాంటివి ఉండవు, వెళ్ళిపోతుంది. డేరింగ్ ఎక్కువ అంటారా? అంతే, డేరని కాదు, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంక దానిలో వెనక్కి జరగటాలు లేవు, ఆ పద్ధతిలో వెళ్ళిపోతుంది ఆవిడ. అంటే తెలంగాణ ఉద్యమము ఆవిడ వ్యవహరించిన తీరు, ఆ రోజున చెన్నారెడ్డి గారు జై తెలంగాణ అన్నప్పుడు ఆవిడ వ్యవహరించిన తీరు, అలాగే ఆంధ్ర ప్రాంతపు నాయకులు జై ఆంధ్ర అన్నప్పుడు ఆవిడ వ్యవహరించిన తీరు చూసినా అర్థమైపోతుంది. అంటే వీళ్ళందరినీ కూడా చాలా అద్భుతంగా సరెండర్ చేసుకుంది ఆవిడ. తర్వాత తనని పార్టీ నుంచి బహిష్కరించినటువంటి బ్రహ్మానందరెడ్డి, అలాగే తను 77 దివి తుఫాన్ టైంలో ఆంధ్రప్రదేశ్ దివి తుఫాను వచ్చినప్పుడు దివిసీమ పర్యటనకు వచ్చినప్పుడు ఆవిడకి కనీసం గెస్ట్ హౌస్ దొరకకుండా చేశాడు వెంగళరావు గారు. ఆయన సీఎంగా ఉన్నాడు అప్పుడు. అప్పటికి ఈవిడిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. అందుకని ఈవిడికి గెస్ట్ హౌస్ దొరకకుండా చేశాడు విజయవాడలో. నాదెండ్ల భాస్కర్రావు ఈవిడికి ఏదో ఒక ఇల్లు ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి ఆవిడ ఆపరేషన్ చేసి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి దివిసీమ వెళ్ళి ప్రజల్ని పరామర్శించి వెళ్ళిపోయారు ఆవిడ. అలాంటి సందర్భాల్లో కూడా ఆవిడ ఏ రకమైనటువంటి ఇబ్బంది పడలేదు. అంటే ఇది ఇలాగే జరుగుతుంది అనే రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఆవిడ ధోరణిలో ఆవిడ వెళ్ళిపోయారు. అలాగే ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమం, ఇప్పుడు పర్టికులర్గా జయాంధ్ర ఉద్యమాన్ని ఆవిడ అణిచివేసిన తీరు, అలాగే ఆ నాయకుల్ని సరెండర్ చేసుకున్న తీరు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఆవిడ ఐ కాంగ్రెస్ పెట్టి ఇందిరా కాంగ్రెస్ అని పెట్టి గెలిచిన తర్వాత వీళ్ళందరూ తిరిగి ఆవిడ దగ్గరికే చేరారు. ఆవుదోడు గుర్తేదో ఈవిడదేనండి. ఆవిడ కాంగ్రెస్ పార్టీని 2 సార్లు గెలిచారు ఆవిడ. యాక్చువల్గా మొదట జవహర్లాల్ నెహ్రూ గారు 52లో కంటెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెద్దులు ఎకరం నేల, అంటే జోడెద్దుల గుర్తు, కాడెద్దులు జోడెద్దులు ఇలానే వాళ్ళు. ఈ హస్తం గుర్తు కాదండి, మొదట కాడెద్దుల గుర్తు, కాడెద్దుల గుర్తు మీద కంటెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ నాయకులతో ఈవిడికి విభేదాలు తలెత్తిన తర్వాత ఈవిడ కాంగ్రెస్ పార్టీని చీల్చి కొత్త కాంగ్రెస్ పెట్టింది. ఆ కొత్త కాంగ్రెస్ గుర్తు ఆవుదూడ. ఆ ఆవుదూడ నుంచి గెలిచింది ఆవిడ. గెలిచిన తర్వాత పాత పార్టీ వచ్చి దీనిలో కలిసిపోయింది. ఈ ఆవుదూడ కాంగ్రెస్లో నుంచి కూడా ఆవిడని బ్రహ్మానందరెడ్డి గారు బయటకు పంపించాడు. బ్రహ్మానందరెడ్డి అప్పుడు ఏఐసిసి చీఫ్గా ఉన్నాడు. ఎమర్జెన్సీలో జరిగినటువంటి దారుణాలకి ఇందిరాగాంధీదే బాధ్యత అని చెబుతూ 77 ఎన్నికల్లో ఓటమికి కూడా ఇందిరాగాంధీదే బాధ్యత అని ఆవిడని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. ఆవిడ ఏమాత్రం భయపడలేదు. బయటకు వెళ్ళి ఐ కాంగ్రెస్ అని పెట్టుకుని ఇందిరా కాంగ్రెస్ అని పెట్టి హస్తం గుర్తు నుంచి పోటీ చేసింది. ఓకే, ఇప్పుడు హస్తం అక్కడి నుంచి వచ్చింది. హస్తం గుర్తుతో గెలిచింది ఆవిడ. అభయహస్తం. అంటే ఆవుదూడ కాంగ్రెస్ గెలిచినప్పుడు కాడెద్దులు కాంగ్రెస్ ఎలాగైతే వచ్చి మెర్జ్ అయిపోయిందో అదే పద్ధతిలో హస్తం కాంగ్రెస్ గెలిచినప్పుడు ఆవుదూడ కాంగ్రెస్ కూడా వెళ్ళి విలీనం అయిపోయింది. బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరావు గారు వీళ్ళందరూ
వెళ్ళిపోయి సరెండర్ అయిపోయారు ఆవిడ దగ్గర. అమ్మ నువ్వు తప్ప దిక్కు లేదు అని. ఆవిడ మళ్ళీ కోపడలేదు వీళ్ళెవరిని. సరే వచ్చి బతకండి ఇక్కడే అంది ఆవిడ. అలా ఉండేది ఆవిడ పద్ధతి. చెన్నారెడ్డి గారు 2 సార్లు బయటికి వెళ్ళిపోయినప్పటికీ ఆయన్ని మళ్ళీ ఆశ్రయం కల్పించింది ఆవిడ. అందుకే అభయహస్తం బాగా సింకేనట్టు. ఇలా ఇందిరాగాంధీ గారు ఒక ప్రత్యేకం. అంటే నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు వ్యవహారం, ఎన్టీ రామారావు గారితో ఆవిడ వ్యవహరించిన తీరు, అంటే ఎమర్జెన్సీలో ఆవిడ ప్రతిపక్ష నాయకుల్ని కస్టడీలోకి తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. దాదాపుగా జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి మొదలు పెడితే రాజునారాయణ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అలాగే అలహాబాద్ హైకోర్టు ఈవిడ ఎన్నికల్లో అవినీతికి పాల్పడింది అని స్పష్టంగా జడ్జిమెంట్ చెప్పింది. చెప్పినప్పటికీ ఆవిడేమీ కంగారు పడలేదు. ఏదో నైతిక బాధ్యత వహిస్తూ గబుక్కుని రాజీనామా చేయటం లాంటి పనులు చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలిచింది. అలా ఆవిడ పద్ధతిలో ఆవిడ జీవితంలో చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఇండియన్ పాలిటిక్స్లో ఏ నాయకుడి జీవితాల్లోనూ లేనటువంటి మెలికలు మలుపులు ఆవిడ జీవితంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి కమ్ టు ఈ పాయింట్, అలాగే పాకిస్తాన్తో వ్యవహరించిన తీరు విషయంలో కూడా భుట్టో టైం అండి. అవును, భుట్టో టైము. అంటే నిజానికి ఆవిడ బంగ్లాదేశ్ వేర్పాటు ఉద్యమం జరుగుతున్న టైంలో, అంటే బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్, ఆ రోజున పాకిస్తాన్ అనే పేరుతో, అంటే దేశ విభజన జరిగింది అంటాం మనం. దేశ విభజన అనే మాట వినగానే ఎవరికైనా ఒక పిక్చర్ బుర్రలో వస్తుంది. ఆ పిక్చర్ ఏంటంటే దేశ పటాన్ని నిట్టనిలువుగా చీల్చి చెరో మొక్క ఇచ్చినట్టు అనుకుంటారు. అది కాదు జరిగింది. పంజాబ్ అనే రాష్ట్రంలో ఒక ముక్క పాకిస్తాన్గా ఇచ్చారు. బెంగాల్లో ఒక ముక్క, అది కూడా పాకిస్తాన్గానే ఇచ్చారు. దీన్ని తూర్పు పాకిస్తాన్ అన్నారు, దాన్నేమో పశ్చిమ పాకిస్తాన్ అన్నారు. అలా జరిగింది, అయిపోయింది. పంజాబ్లో ఒక ముక్క, బెంగాల్లో ఒక ముక్క ఇచ్చారు. దేశాన్ని నెట్ట నిలువుగా చీల్చివ్వలేదు. అది దేశ విభజన వెనకాలన్న స్టోరీ. అయితే ఈ 2 ప్రాంతాలకి దూరం ఉంది, మధ్యలో భారత్ ఉంది. పాకిస్తాన్గా ఉన్నటువంటి 2 ముక్కలకి మధ్యలో భారతదేశం ఉంది. వాళ్ళు అక్కడి నుంచి దీన్ని పరిపాలించాలి. ఇది కొంచెం తలకాయ నొప్పితో కూడుకున్న వ్యవహారం. అక్కడ మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు అనే పేరుతో ఇక్కడ ప్రత్యేక బంగ్లా ఉద్యమం మొదలైంది. ముజిబుర్ రెహమాన్ గారి నాయకత్వంలో మొదలైనప్పుడు దానికి భారతదేశం సపోర్ట్ చేసింది. అంటే పాకిస్తాన్ విభజనకి భారత్ ఇన్వాల్వ్ అయింది. అలా ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదని ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పినప్పటికీ ఇందిరాగాంధీ గారు చొరవ చేసి అడుగు పెట్టేశారు. అడుగుపెట్టి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఆ యుద్ధం, అంటే ఆ యుద్ధంలో నుంచి బంగ్లాదేశ్ ఏర్పాటుకి నిజానికి ఇందిరాగాంధీయే కారణం. ఓకే, అలా పాకిస్తాన్ చీలిపోవడానికి ఇందిరాగాంధీ గారు కారణం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం, అంటే ఆ టైంలో వచ్చిందే సిమ్లా ఒప్పందం. ఇప్పుడు రద్దు అని చెప్తున్నారు కదా సిమ్లా ఒప్పందం. సింధు జలాలది నిజానికి సింధు జలాల వివాదం అప్పుడు లేదు, ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయం ఇది. అప్పుడు సిమ్లా ఒప్పందం ఏంటంటే ఇరు ప్రాంతాలని గౌరవిద్దాం, అంటే మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు కూడా మమ్మల్ని గౌరవించండి అని కొన్ని ఒప్పందాలు పాల్పడడం, ఇలాంటివి చేసుకున్నారు కొన్ని. అంతవరకే. అంటే శాంతియుత పరిస్థితులు ఉండేలాగా ఇరు ప్రభుత్వాలు కృషి చేయాలి అనేది సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు భుట్టోతో. అయిపోయింది అది సెటిల్మెంట్ ఫైనల్గా. అంటే ఆ రోజున సోవియట్ రష్యా మద్దతు ఇండియాకు ఉండేది. అమెరికా కొంత పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించేది. ఇలా అది అమెరికా పాకిస్తాన్ అనుకూలము, సోవియట్ రష్యా భారత అనుకూలము. అంటే భారతదేశానికి ఆయుధాలు కూడా అట్నుంచే సరఫరా అయ్యేవి. గోర్బచేవ్ ఉండేవాడు అండి, అంటే గోర్బచేవ్ తర్వాత చివరివాడు గోర్బచేవ్, అప్పటికి బ్రెజ్నెవ్. ఓకే ఓకే, ఇలా నడిచినటువంటి ప్రయాణం అది. అలా ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకోవటానికి ఈ పాకిస్తాన్తో యుద్ధము, బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా జరిగినటువంటి యుద్ధ కాలంలో ఆవిడ్ని దుర్గగా అభివర్ణించినట్టు, వాజ్పేయి గారు అభివర్ణించినట్టుగా ఒక ఇది ప్రజల మనసుల్లో ఉంది. అయితే చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఆర్గ్యుమెంట్ని ఖండించింది, ఆయన అలా అనలేదు అని.
అనలేదు అని వాళ్ళు పదే పదే చెప్పినప్పటికీ ప్రజల మనసుల్లో మాత్రం ఆవిడని అపర కాళీగాను దుర్గగాను వాజ్పేయి గారు అభివర్ణించినట్టుగా ప్రజలు చెప్పుకుంటారు ఇప్పటికీ. అలా ఆవిడ ఎవరితో వ్యవహరించినా అలాగే వ్యవహరించారు. అలాగే భారతదేశంలో వేర్పాటు ఉద్యమాలు అనేకం జరిగినాయి అదే టైంలో. అంటే తూర్పు రాష్ట్రాలు అంటాం మనం, ఈస్టర్న్ స్టేట్స్, అక్కడ వేర్పాటు ఉద్యమాలతో ఆవిడ లాల్ డెంగాతో వీళ్ళతో వ్యవహరించిన తీరు, అలాగే అస్సాం లిబరేషన్ ఆర్మీతో వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా ఆవిడ స్ట్రాంగ్ ఉమెన్ అనేటువంటిది, ఒక ఉక్కు మహిళ, ఇలాంటి పేర్లన్నీ వచ్చినాయి ఆవిడకి బిరుదు. ఈ దూకుడు రాజకీయంలో భాగంగానే ఆవిడ ఆపరేషన్ బ్లూ స్టార్ చేయటం అంటే ఎవరు ఊహించినటువంటి పరిణామం. భింద్రన్వాలేని ఒక దశలో ఆవిడే పోషించారు. ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి భింద్రన్వాలేకి సపోర్ట్ చేసి, తర్వాత భింద్రన్వాలే తన కంట్రోల్లో ఉండటం లేదని చెప్పి అతన్ని చంపేయటానికి ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో సైన్యాన్ని ఆలయంలోకి నడిపించి వాళ్ళు వెళ్ళి అక్కడ గుళ్ళో చంపేశారు ఆయన. ఇది వాళ్ళ మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఎంత తీవ్రంగా అంటే ఆవిడ చంపేసేంత వరకు. అవును. సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అనేటువంటి వాళ్ళ అంగరక్షకులు ఇద్దరూ కలిసి ఆవిడని కాల్చి చంపేశారు. సో ఇప్పుడు ఘటనకి ఎక్కువగా ఏం పేరు వినిపించడం వెనక అంటే ఆవిడ ఎవరు ఎన్ని చెప్పినా ఆవిడ వినేది కాదు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత. అలాగే నరేంద్ర మోడీ కూడా ఈ సందర్భం అంటే పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అలాంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఒక ప్రధాని ఉంటే బాగుంటుంది అనేది శివసేన నుంచి వినిపించిన మాట. శివసేన ఈ టైంలో ఇందిరాగాంధీ ఉంటే అన్నట్టు మాట్లాడారు మొన్న. అక్కడి నుంచి ఈ డిస్కషన్ మొదలైంది. ఆవిడ ఏ వ్యవహారాల పట్ల ఎలా వ్యవహరించేవారు అనేది. అలా నిర్బంధాన్ని అమలు చేయటము, ప్రజల్ని కంట్రోల్లోకి తీసుకోవటము, తన ఆలోచనల మేరకు నడిపించటము, ఎటువంటి నిర్ణయం ఎవరినన్నా అరెస్ట్ చేయాలన్నా ఆవిడ పెద్దగా ఆలోచించేది కాదు. దీన్ని ఏమంటారంటే మూర్ఖంగా వ్యవహరించడం అంటారు ఓపెన్గా మాట్లాడుకుంటే. అంటే చాలా ఆవిడని కొంచెం క్రిటికల్గా ఎదుర్కొన్నవాడు ఒక రకంగా ఎన్టీ రామారావే. అంటే ఎన్టీ రామారావు కూడా అంతే మూర్ఖంగా ఎదురెళ్ళే ప్రయత్నం చేశాడు బలంగా. అందుకని ఆయన ఏం చేశాడంటే రెండు జాతీయ పార్టీలకి సమాన దూరంలో ఉంటూ ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలి అనే వ్యూహంతో ఆయన నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక సిండికేట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. నిజంగానే అది విజయవంతం అయింది. ఆ ఫార్ములా విజయవంతమైంది. విపి సింగ్ని సీఎం ప్రధానమంత్రిని చేయగలిగాడు ఈయన. కాబట్టి ఎన్టీ రామారావుకి ఇందిరాగాంధీకి కూడా బలమైన కాన్ఫ్లిక్టే నడిచింది. అంటే ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే ఈయన సీఎం అయినప్పుడు, ఆవిడ మొదటిసారి ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఈయన సీఎం అయిన తర్వాత. వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎక్కినటువంటి వాహనంలో ఆవిడ ఫ్రంట్ నిలబడతారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారు వెనక నిలబడాలి. రామారావు గారు అంగీకరించలేదు దానికి. అంటే ఆవిడ గెస్ట్గా వచ్చారు కాబట్టి ఆవిడే వెనకాల ఉండాలి, నేను ముందు ఉండాలి అని ప్రోటోకాల్ ఆఫీసర్స్తో ఆర్గ్యుమెంట్కి దిగాడు. అయితే వాళ్ళు కన్సిడర్ చేయలేదు. సెంటర్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఇన్ని వెనకే నిలబెట్టారు. దాంతో అలిగి ఆ పర్యటన నుంచి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని గాయపరిచిన ఇందిరాగాంధీ అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాడు. అదొక ధోరణి. అప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కామెంట్ చేసింది. అంటే ఆయన గురించి విన్నాను, నేను ఈ లెవెల్లో ఉంటాడని ఊహించలేదు అంది ఆవిడ. అలాంటి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే ఇక్కడ ప్రజాదరణ రామారావు వైపు ఉంది అనే విషయం అర్థమైన తర్వాత ఆవిడ ప్రోద్బలంతోనే నాదెండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు కార్యక్రమానికి దిగాడు. కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు ఇస్తుంది అని అనుకున్నాడు ఆయన. అయితే ప్రజాదరణ నాదెండ్లకి లేదు, ఎన్టీఆర్ వైపే ఉంది అనే విషయం ఇంటెలిజెన్స్ నివేదికలు అర్థమైన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక సీరియస్గా నాదెండ్లను భుజాన్ని వేసుకుంటే భవిష్యత్తు లేకుండా పోయే అవకాశం ఉంది అని అనిపించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఆయనకి చెప్పింది, నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని చెప్పేసాయని.
చెప్తే ఆయన వెళ్ళి చెప్పాడు. చెప్పాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక పదవికి రాజీనామా చేశాడు నాదెండ్ల భాస్కర్. నాదెండ్ల గారు. ఓకే. ఇలా అందుకని ఇప్పుడు ఇందిరాగాంధీ పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. అవును. ఈ సిమ్లా ఒప్పందాలు అవి ఇవి ఆవిడ వ్యవహరించిన తీరు అది. పాకిస్తాన్తో స్ట్రాంగ్గా వ్యవహరించినటువంటి ప్రధానమంత్రిగా ఆవిడకి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని అంటే ఆ స్థాయిలో అంత కఠినంగానూ వ్యవహరిస్తున్నటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీని ఆవిడతో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే అదేమో ఒక సెక్షన్ చేస్తోంది. బీజేపీ వ్యతిరేక సెక్షన్ ఏమో ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఉంటే అని మాట్లాడుతున్నారు. అవును, అలాంటివి జరిగేవి అనర్థాలు. అలాంటి రకరకాలుగా ఇప్పుడు అంటే ఎప్పుడు పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం వచ్చినా ఇందిరాగాంధీ గారి పేరు ప్రముఖంగా వినిపించడం అనేది తప్పదు. అవును సార్, అదే జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.